హనుమంతుడు ఒక్కడికే తెలుసు. శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయనొక్కడే అంటూ ఒక 9 శ్లోకాలు హనుమంతుడిని కీర్తిస్తూ మాట్లాడతాడు రామభద్రుడు. ఆ మాట్లాడడంలో, నాయనా, ఈ మాట్లాడే విద్యకి కావలసింది అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యథం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మాట్లాడుతున్నారో అంటే ప్రప్రథమంగా ఏరా వెళ్ళిన పని ఏమైంది అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను బయలుదేరానండి, దారిలో లారీ, బస్సు ఢీకొన్నా ఇవన్నీ చెప్పద్దు. అవిస్తరం. అలా అన్నారు కదా అని నేను వెళ్తున్నానని సగం మింగేస్తాడు. అక్షరాలు మింగకూడదు, తాకూడదు. అసందిగ్ధం, అసందిగ్ధంగా అన్నారని చెప్పి గురువు గారు సరిగమపాలు వేయకూడదు. ఆ విలంబితం, ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ వ్యథం, మనం మాట్లాడుతుంటే మన గుండెకాయలు బద్దలై ఎదుటివాడి చెవులు బద్దలవ్వకూడదు. చాలా హాయిగా ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం, చక్కనైనటువంటి మాటలు ఎదుటివాడి హృదయానికి ఆనందం కలిగించే రీతిలో మాట్లాడే శక్తి వీడొక్కడికే తెలుసు. వేదత్రయాన్ని అధ్యయనం చేసి, నవ వ్యాకరణాలు కంఠపాఠం చేసి, శిక్షా, జ్యోతిష, ఛంద, కల్ప, నిరుక్త, వ్యాకరణాది షట్శాస్త్రాలు కరతలామలకం చేసుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు లక్ష్మణ. కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ అబ్బాయితో మాట్లాడబోయ్ అన్నాడు. రాముడు అంతటి వాడు తనంతవాడైనటువంటి లక్ష్మణస్వామిని రామాయణం మొత్తం 24,000 శ్లోకాలలో ఆ మూల నుంచి ఈ మూలకి ఎక్కడ తమ్ముడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించు అనే మాట ఆయన నోట అనవలసిన పని ఏనాడు రాలేదు. ఒక 3 మాటలు మాట్లాడాడు హనుమంతుల వారు. ఆయన మాట్లాడినటువంటి 3 మాటలకి ముచ్చటపడి శబ్దతత్వం తెలిసినటువంటి హనుమంతుడే అని రామచంద్రమూర్తి గ్రహించిన వాడై ఇంత మాట అన్నాడు అని వదిలేస్తే సరిపోదు. ఇక్కడ అంతటి వాడు అవునో కాదో చూపించాలి. ఈయన యొక్క మాట్లాడే తెలివి ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ 5 సూత్రాలని మనస్సులో పెట్టుకు ఎలా నడిచాడు.